తెలంగాణ గత ప్రభుత్వంలో జీఎస్టీ స్కామ్‌లో ఏ కంపెనీలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి? ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, జీఎస్టీ స్కామ్ అనేది ఒక అతిపెద్ద స్కామ్ అని చెప్పేసి వింటూ ఉన్నాము. అసలు జీఎస్టీ స్కామ్ ఏ కంపెనీలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి? ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? అసలు ఎలా చేశారు? కార్పొరేట్ కంపెనీలు జిఎస్టీ ఫ్రాడ్కి పాల్పడ్డాయి అని అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల యొక్క సహకారం లేకుండా చేసుంటారా అని అంటే సాధ్యం కాదు. పెద్దల ప్రమేయం లేకుండా సాధ్యమయ్యేటువంటి పరిస్థితే లేదు. ఇది దాదాపుగా 2000 కోట్లకు పైగా 2700 కోట్లు పైగా స్కామ్. ఇది 2700 కోట్లు కాదు, నాకు అవగాహన ఉన్న మేరకు ఒక్క కాళేశ్వరం సంబంధించి మెగా కంపెనీ ఒక్కటే 12,000 కోట్ల రూపాయలు జీఎస్టీ ఎగ్గొట్టిందని చెప్పి సిబిఐ దగ్గర, ఈడీ దగ్గర కంప్లైంట్లు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఒక కమిటీ వేసింది గవర్నమెంట్ కమిటీ వేసి, కమిటీలో ఈ జీఎస్టీ ఎగ్గొట్టిన కంపెనీలు లిస్ట్ తీయమంటే దాంట్లో జిఎంఆర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎయిర్పోర్టుల నిర్మాణం. జిఎంఆర్కి ఎంతో కొంత పేరుంది, మంచి పేరుంది. అలాంటి కంపెనీల్లో కూడా జీఎస్టీ ఎగ్గొట్టినటువంటి దాంట్లో ఉంది. ఎల్ఎన్టీ ఉంది. ఎల్ఎన్టీ కూడా కాళేశ్వరం నిర్మించింది. ఎల్ఎన్టీ ఉంది. బ్లూ లైన్ అని ఇంకో కంపెనీ, పేరు మోసినటువంటి కార్పొరేట్ కంపెనీలు దాదాపు 12 పైగా ఉన్నాయి. ఇవన్నీ జీఎస్టీ ఎగ్గొట్టాయనంటే పెద్దల ప్రమేయం లేకుండా సాధ్యం కాదు అనేది ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఒక కమిటీని వేశారు, జీఎస్టీ ఎగ్గొట్టినటువంటి దాన్ని ఫైనల్ చేయండి అని చెప్తే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ నివేదిక ఇవ్వడానికి సిద్ధమైంది. బహుశా నేను అనుకోండి ఈ నెలాఖరికి నివేదిక ఇవ్వచ్చు. వాళ్ళు ప్రాథమికంగా ఐడెంటిఫై చేసిన దాని ప్రకారమే 1000 కోట్ల రూపాయలు పైగా జరిగింది ఫ్రాడ్ అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ రూపంలో రకరకాల ఈ ఆడిటింగ్ దాంట్లో రకరకాల మెథడ్స్ను ఉపయోగించి మిస్యూజ్ చేశారు. జిఎస్టీ కట్టకుండా ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి, ఫేక్ బిల్స్, ఈ బిల్స్ ఫేక్వి చేసి, అలాగే సూట్ కేస్ కంపెనీలు ఒకే నెంబర్ తోటి సేమ్ డైరెక్టర్స్ రకరకాల కంపెనీలతోటి ఇలా రకరకాలుగా మ్యానిపులేట్ చేసి జిఎస్టీని ఎగ్గొట్టారు. ఈ అమౌంట్ ఎగ్గొట్టడానికి సహకరించినటువంటి వాళ్ళు అప్పట్లో తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఆయన, అలాగే విశ్వేశ్వరరావు అని ఆయన కమిషనర్గా చేశారు. ఆయన స్పెషల్ కమిషనర్ ఏమైనా విశ్వేశ్వరరావు అని ఆయన, వీళ్ళిద్దరూ కోఆపరేట్ చేశారు. ఈ కోఆపరేట్ చేసి ఈ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి వాళ్ళు సహకరించారు అనేది ఈ కమిటీ తేల్చినటువంటి అంశం. ఇప్పుడు వాళ్ళిద్దరిని బట్టకు రావాలి. ఇప్పుడు వాళ్ళిద్దరిని బట్టకొచ్చి ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని తీసుకొస్తారు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇప్పుడు సోమేష్ కుమార్ది ఏంటి, అసలు పెద్ద ఇష్యూ ఏంటి? అసలు సోమేష్ కుమార్ బీహార్ అతను, బేసికల్గా ఆయన ఐఏఎస్, ఆంధ్ర క్యాడరు, కానీ డిప్యుటేషన్ మీద సిఎస్గా ఫుల్ ప్లెజ్డ్గా చేశారు. కేసీఆర్ గారి టైంలో ఫుల్ ప్లెజ్డ్గా చీఫ్ సెక్రటరీ చేశారు. ఇక్కడ ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో. ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక ఆరోపణలు సోమేష్ కుమార్ గారి మీద చేశారు. సోమేష్ కుమారు మొత్తం టోటల్గా కేసీఆర్ గారు ఏది చెప్తే చేస్తూ వచ్చేసారు, ఒక ఐఏఎస్ లాగా కాకుండా అని చెప్పి పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ జిఎస్టీ ఎగ్గొట్టిన కేసు చిన్నది కాదు, చాలా పెద్ద కేసు. ఇది కొన్ని వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఇప్పుడు ఈ కమిటీ ఏంటంటే ఇప్పుడు ఐడెంటిఫై చేసిన దాని ప్రకారం దాదాపుగా 2700 కోట్లు అని చెప్తున్నారు. ఈ 2700 కోట్లే కాదు, అసలు సిబిఐ, ఈడీ దగ్గర 12,000 కోట్ల రూపాయలు జిఎస్టీ మెగా కంపెనీ ఎగ్గొట్టిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, షర్మిల, అలాగే రేవంత్ రెడ్డి గారు, బక్కా జడ్సన్ ఇలాంటి వాళ్ళందరూ అప్పట్లో అనేక కంప్లైంట్స్ చేస్తున్నారు. మరి దాని సంగతి ఏంది? దాని పరిగణలోకి తీసుకోవాలి. ఇంకా దాని పరిగణలోకి తీసుకుంటే అది ఒక 20,000 కోట్లు ఇంకా ఎక్కువ ఉంటుందో మనకు. జిఎస్టీ అనేది అసలు రాష్ట్రానికి రాబడి. ఇప్పుడు నువ్వు వస్తువు కొన్నా, అమ్మినా జిఎస్టీ వస్తుంది. సో ఆ జిఎస్టీ రాకపోతే, ఆ జిఎస్టీలోనే మిస్యూజ్ జరిగితే ఇంకా రాష్ట్రానికి రెవెన్యూ ఉంటుంది. రాష్ట్రానికి రెవెన్యూ రాలేదు కదా, అదే ఐడెంటిఫై చేసింది కమిటీ. సో ఇది ఒక పెద్ద కేసుగా రాబోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కేసుతో పాటు ఈ నెలాఖరికి కాళేశ్వరానికి సంబంధించిన నివేదిక కూడా ఇవ్వబోతున్నారు చంద్రఘోష్. ఈ నెలాఖరికి
మొత్తం విచారణ అంతా పూర్తి చేసి ఫైనల్ నివేదిక ప్రభుత్వం చేతిలో పెట్టబోతున్నారు ఆయన. ఆ తర్వాత ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందా లేదంటే ఆ నివేదికలోని వాళ్ళు సజెస్ట్ చేస్తారు విచారణకు ఆదేశించాలనో లేదంటే పలానా వాళ్ళని మీరు శిక్షించాలనో ఏదో ఒకటి వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో అంటే ఇవన్నిటి వెనకాల కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నారంటారా? అసలు కేసీఆర్ గారు ఉన్నారా లేదనే తర్వాత సంగతి. ఆ రోజు ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల సహకారం లేకుండా వాళ్ళు XYZ ఎవరైనా కావచ్చు, పెద్దల సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగే అవకాశం లేదు అనేది జిఎస్టీ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్నట్టు ప్రభుత్వంలో వాళ్ళు కూడా చెప్తున్నారు. అసలు సాధ్యం జిఎస్టీ ఎగ్గొట్టడం, కొన్ని వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం అనేది మాటలు కాదు కదా. అవును. అంటే ఎన్ని ఫేక్ బిల్స్ తయారు చేసి ఉంటారు, ఎన్ని ఫేక్ ఇన్వాయిస్లు తయారు చేసి ఉంటారు. మరి ఇంక రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూనే రాకుండా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలే ఆ రోజున సహకరించారు కార్పొరేట్ కంపెనీలు కానంటే మరి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్నట్టే కదా. ఒకవైపు ఏమో ప్రాజెక్టులు కట్టి దోచుకున్నారు, ఇప్పుడు ఏమంటున్నారు అది ఇంజనీరింగ్ ఫాల్ట్ ఇంజనీర్ల ఫాల్ట్ అని చెప్తున్నారు కాళేశ్వరం విచారణలో. కానీ అంతకుముందు ఏం చెప్పారు? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నేను ఒక ఆడియో వినిపిస్తా. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏమన్నారు ఒకసారి వింటే మనకి అసలు ఆ రోజున ఏమన్నారు వీళ్ళని మనకు తెలిసిద్ది. రక్తం మరిగించి ఒక్కొక్క ఆలోచన వెనుక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాలంటే తనే ఇంజనీర్ అయిన తనే కొలతలు కొలిసి నెలల తరబడి నేను చూసిన ఆ కంప్యూటర్ ముంగడ పెట్టుకొని అసలు కేసీఆర్ గారు ఎట్టొస్తాయి, ఎక్కడ నీళ్లు ఉంటాయి, సంవత్సరం పొడుగున నీళ్లు ఉండేది ఏ ప్రాంతం అని గుర్తుపట్టి చెప్పి కట్టించిందే కేసీఆర్ గారు. అది మెదడు కరిగించి రక్తం చిందించి కంప్యూటర్ను ముందు పెట్టుకొని ఎటు నుంచి నీళ్ళు వస్తాయి ఎటు నుంచి నీళ్ళు పోతాయి అని చెప్పేసి మొత్తం ఆయనే డిజైన్ చేశారని వాళ్ళు చెప్తున్నారు. కవిత గారు కాదు, కేటీఆర్ గారు కూడా అదే చెప్పారు, మన కేసీఆర్ గారు కూడా అదే చెప్పారు. నా దగ్గర ఉంది, వాళ్ళు మాట్లాడింది కూడా ఉంది. మేమే చేసామని చెప్తున్నారు. తీరా విచారణకు వచ్చేటప్పటికేమో అది ఇంజనీర్లు చేయాల్సిన పని, అది డిజైన్ చేయాల్సింది ఎవరు ఇంజనీర్లు, నాణ్యత పరిశీలించాల్సింది ఎవరు ఇంజనీర్లు, పొలిటికల్కి సీఎంకి ఏం సంబంధం, మంత్రులకి ఏం సంబంధం అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అంటే అధికారుల మీద పెట్టేశారు. ఇప్పుడు అధికారులు శిక్ష అనుభవించాలి. ఇప్పుడు ఆల్రెడీ కొందరి మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత అధికారులు ఎంతమంది బలయ్యే అవకాశం ఉందో మనకి తెలియదు, ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది. ఇంకొక పక్క జిఎస్టీ, మరో పక్క ఈ రేసు, ఇవన్నీ కేసులు చుట్టుముడుతున్నాయి. నేను కాక మొన్న మళ్ళీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఇంకో ఫ్రాడ్ బయటపడింది. ఈ ఫ్రాడ్లన్నీ మొత్తం ఫైనల్ అయిపోతే అప్పుడు శిక్ష ఎవరికి పడుతుంది? ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు పడుతుందా లేదంటే ప్రభుత్వ పెద్దలు చెప్పితే చేసినటువంటి అధికారులకు పడుతుందా అనేది మనం వెయిట్ అండ్ సీ. మొత్తానికి ఖచ్చితంగా ఈ ఫ్రాడ్లన్నీ అయితే బయటకు వస్తుంది. వీటన్నిటిలో జిఎస్టీ అనేది చాలా పెద్ద కుంభకోణం. ఎందుకంటే ఇది సెంట్రల్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. జిఎస్టీ, సిఎస్టీ, ఎస్సీఎస్టీ అంటే స్టేట్ సంబంధించినటువంటి ట్యాక్స్ ఉంటుంది, సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది. మనం కొనుగోలు చేసిన ప్రతి వస్తువు మీద మనం హోటల్కి పోతే కనుక సిజిఎస్టీ అని ఉంటుంది, అలాగే ఎస్సీఎస్టీ అని ఉంటుంది, స్టేట్ ట్యాక్స్ ఒకటి, అలాగే సెంట్రల్ ట్యాక్స్ ఒకటి. అంటే ఇక్కడ కేవలం రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా నష్టం జరిగింది. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో ఒక పెద్ద కేసు కాబోతుంది. ఈ నెలాఖరికి కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఈ జిఎస్టీ ఫ్రాడ్లో కార్పొరేట్ కంపెనీలు పాల్గొన్నాయి. దాదాపు 45 నుంచి 50 కంపెనీలు ఫ్రాడ్కి పాల్పడ్డాయి హైదరాబాద్లో, టాప్ మోస్ట్ కంపెనీలు. మరి టాప్ మోస్ట్ కంపెనీలే ఇంత ఫ్రాడ్కి పాల్పడితే మరి ఎంత ఖజానాకి వీళ్ళు నష్టం చేకూర్చినట్టు. సో ఆ కంపెనీల లిస్టు, ఏ కంపెనీ ఎంత ఎగ్గొట్టింది, ఈ ఎగ్గొట్టడానికి కారణాలు ఎవరు, సహకరించింది ఎవరు, ఇవన్నీ ఈ నెలాఖరికి నివేదిక రాబోతుంది. కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. వచ్చిన తర్వాత అసలు సినిమా ఉంది. థ్యాంక్ యూ సార్.